ఉన్నాయండి. ఫ్రంటే ఉంది కాలనీ బయట మొత్తం దగ్గర దగ్గర 3-4 ఉన్నాయండి. ఇక్కడ ఉన్నాయి వైన్ షాపులు. ఆ వైన్ షాపుతో తోడు ఇక్కడ గంజాయి అమ్మడం కూడా ఎక్కువైపోయిందండి. వింటున్నారా? గంజాయి తెగ అమ్ముతున్నారు ఇక్కడ. పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు. ఎప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి అన్ని అమ్మేసేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత సమాప్తం అయిన తర్వాత పట్టించుకుంటారు. అది లేదండి. మా బాబుది బండి కాల్చేశారండి. కొత్త బండి తీసుకొచ్చి అలా పెట్టుకున్నాడు బ్లాక్లో. వెంటనే రెండో రోజు ఆడు పూజ చేయించుకొని వచ్చాడు, వెంటనే కాల్చేశారండి. మేము కంప్లైంట్ పెట్టాం సార్ ఇలా అని. మేము ఎప్పుడు నైటు 12కి పెడితే కంప్లైంట్, వాళ్ళు వచ్చింది తెల్లవారుజామున 2ంటికి వచ్చారండి. 2ంటికి వచ్చి అప్పటికి మేము చచ్చిపోతాము, ఫర్ సపోజ్ ఏదన్నా ఎవరితోనైనా గంజాయి వాళ్ళు గొడవ అవుతుంది, మేము చచ్చిపోయాము బ్రతిక అంటే మేము పోయిన తర్వాత వచ్చి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా ఏంటండి? అప్పటిదాకా ఏంటి పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారు రాకముందు నేను కానీ వస్తే నన్ను మీరు సీఎం అని చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క గంజాయిని అన్నారు కదా. మరి ఏదండి అసలు పవన్ కళ్యాణ్ గారి గంజాయి వాళ్ళని అరికట్టారా? ఏం అరికట్టడం ఏం కనిపించలేదండి. ఏం లేదు. చాలా స్పందిస్తున్నారా? ముందు పవన్ కళ్యాణ్ మా కాలనీకి అయితే స్పందించలేదండి. నేను ఆ విషయాన్ని ఒప్పుకుంటా. మా కాలనీకి అయితే ఎక్కడ స్పందించారో మాకు అనవసరం. ఇక్కడైతే మటుకు ఈ రోజుకి వచ్చి ఏంటి అనేసి మా కాలనీలో అడుగు పెట్టింది లేదు, మా సమస్యలు ఏంటని కనుక్కున్నది లేదు. అతను విన్నారా? స్పందించట్లేదు. అలాంటప్పుడు ఇక్కడ ఉన్నోళ్లే స్పందించట్లేదు. ఎక్కడ ఉన్న అతను ఆయన మరి ఏం చేయాలి చెప్పండి? ఎమ్మెల్యేనే పట్టించుకోవట్లా. మాకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారే పట్టించుకోవట్లా. ఎక్కడ ఉన్న అతను ఏం చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? మమ్మల్ని మటుకు దారుణం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏమన్నా బాగుంటుంది అనుకున్నానండి. ఈసారి ఇంకా మరి ఇలా చేస్తే, ఈ పరిపాలన చేస్తే మరి జనాలు ఇంకేం చేస్తారండి? అతన్నే తీసుకొస్తారు. ఇంకేముంది, ఇంకా అతనే వస్తారు మళ్ళీ. అతను ఉన్నప్పుడు మటుకు బాగానే ఉందండి. మేము ఆ విషయాన్ని మటుకు యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే గ్రౌండ్లో మ్యాక్సిమం సాయంత్రం ఈవినింగ్ 6 అయ్యేసరికి ఒక జీప్ పెట్టి పోలీసు వాళ్ళు, క్రైమ్ వాళ్ళు అవనివ్వండి, నార్మల్ కానిస్టేబుల్స్ అవనివ్వండి, కన్ఫర్మ్గా 12 o'clock వరకు ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు అలాంటి ఇదే లేదు. కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆడవాళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారు. చిన్నపిల్లలు పెద్దోళ్ళని లేదు. పిల్లాడు మామూలుగా భోంచేసి నా దగ్గరికి వస్తాడు మా బాబు. అన్నం తిని మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికే వాడి మీద రివర్స్. అలా అయిపోతుంది పొజిషన్. మేము ఎంతవరకు తట్టుకుంటామండి? ఇది మటుకు కరెక్ట్ కాదు. అడ్డమైపోతున్నారు. మమ్మల్ని ఏం చేసుకున్నా పర్లా, ఇది వేసిన తర్వాత వింటున్నారా? నేనైతే భయపడను. నేను మటుకు చెప్పాలనుకున్నది చెప్పానండి, అంతే. పవన్ కళ్యాణ్ గారు మటుకు ఇది మటుకు విని కన్ఫర్మ్గా మాకు ఏదో ఒక న్యాయం చేయాలండి. చేయకపోతే మటుకు ఈసారి చెప్తున్నాం కదా, అతను మేము అతను ఒక ఇది అనుకొని చేసాం. అతను ఈ రకంగా చేస్తే మటుకు మేము ఏం చేయలేమండి. అందుకే ఈసారి మటుకు అతను రారు. అలాంటప్పుడు విన్నారు, అతను రారు. ఇంకా మేము ఇది చేయం కూడా. అంటే మీ కాలనీ ఓట్లేనా అంటే కాలనీ ఓట్లే కాదు, ఇంకా మేము 10 మందికి చెప్పొచ్చేమో ఈ రకంగా ఈ పరిపాలన చేస్తే ఎలా బ్రతుకుతామని చెప్పొచ్చేమో. వాళ్ళు వేయకపోవచ్చు. అలా ఒక్క ఓటైనా ఇంపార్టెంటే కదా వాళ్ళకి, అదే కదా మెయిన్.